వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో మీకు ఇంకా వాళ్ళైతే మా అమ్మాయికి ముగ్గు కుదరలేదండి. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ ముగ్గు చూస్తే చాతపడి ముగ్గు లాగా ఉంది. ఒక బొమ్మ పెట్టేస్తే ఇంకా అది అలాగే ఉండిద్ది, పోయినట్టుంది. ఇంకా పోయిందేమో అనేసి ఇంకా మళ్ళీ కడిగింది, ఒక చెమ్ము నీళ్ళు వేసి మళ్ళీ వేస్తుంది ముగ్గు. సింపుల్గా వచ్చిందే పెద్ద ట్రై చేయమాక అని చెప్పాను. ఇంకొండి వేరేది వేస్తుంది. ఈసారి మా వాకిలి ఎంత ఉందో అంత ముగ్గు అయితే వేసింది మా అమ్మాయి అయితే. తనకి చెప్తాను సరిగా నీట్గా వేయి, అది ఎందుకు అలా రుద్దుతావు అనేసి అంటే ఇంకా గచ్చు సరిగా లేదు, ఏదో ఒకటి వేస్తున్నాగా అంటా ఉండిద్ది. సరే వేసిందే నీట్గా వేయి అని చెప్తా ఉంటాను. నిదానంగా నేర్చుకో, వేసుకుంది కానీ వచ్చినవి వేయి, కొత్తగా ఏమీ వేయాల్సిందని లేదు, వచ్చిన ముగ్గు వేయి అని చెప్తాను. తను చూసారు కదా ఎలా పడితే అలా వేస్తూ ఉండిద్ది. నాకేమో ఏ పని చేసినా కొంచెం కరెక్ట్గా చేయాలి అనిపిస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఆ ముగ్గు ఒకసారి ఉంటే తను చూసారా ఎంత దూరంలో వేస్తుంది. అంత దూరం కాదు, కొంచెం పక్కన వేయి అని చెప్తున్నాను. మరి అంత పక్కన వేస్తారా, వాళ్ళు కూడా చూడు ఎంత దూరం వేశారో అని చెప్తుంది. లేదు మరి అంత దూరం వేయమాక బాగోదు, కొంచెం పక్కనే అని చెప్పాను. ఇంకా నిన్న అయితే షార్ట్ వీడియోకి ఒకళ్ళు కామెంట్ చేశారండి, అది ఎప్పుడో పెట్టిన వీడియో. అదే ఏదో సాధించినట్టుగా వెలిగిపోతుంది మా అమ్మాయి అని షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. ఏమని అంటే మీరు సాయిబులు కదా ముగ్గు వేస్తున్నారు ఏంటి అనేసి. మేము సాయిబులే, కాకపోతే మా ఇల్లు గల్లాలు హిందూస్ ముగ్గు వేయాలని చెప్పారు. ఇంకా వేయాలి కదా, ఇంకా మాకు రాకపోయినా ఇక్కడ ముగ్గు వాకిలి కడిగే వాళ్ళు ఉన్నారు, నెలకి 500 అలా తీసుకుంటారు ఈ వాకిలి కడిగి ముగ్గు వేయటానికి. ఇంకా ఎందుకులే అనేసి మా అమ్మాయి ఏమందంటే ఆ డబ్బులు నాకు ఇవ్వమ్మా నేను కడుగుతానని చెప్పింది. ఇంకా సరే అని తనే ట్రై చేస్తుంది, నేను కడుగుతున్నా, తనైతే ముగ్గు వేస్తుందండి. ఇంకా టైం వచ్చి 5 నిమిషాలు తక్కువ 7 అవుతుందండి. మా అమ్మాయి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయింది. హాయ్ అండి, మా అబ్బాయికి జ్వరం వచ్చింది. కే బాయ్ బఖారు పొద్దునే వచ్చింది, అసుబసి పొద్దున్న నుంచి జ్వరం ఉందంట. మధ్యాహ్నం అయితే క్లాస్లో చెప్తే టీచర్ ఏమో మెడికల్ కనెలకి చిక్ రూమ్ అంట, అక్కడికి తీసుకెళ్ళి జ్వరం 101 102 ఉందనేసి టాబ్లెట్ ఇచ్చి ఇంకా మా ఆయనకి ఫోన్ చేస్తే 170 హతాని రే 101 ఉంది, 170 అనుకుంటున్నాడు. అంత ఉండదు జ్వరము. ఇంకా వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే తీసుకొచ్చారు. ఇప్పుడే 4 అయింది, 4:30 అవుతుంది. మళ్ళీ రేపో ఏమో తీసుకురమ్మన్నారంట. మన ఇష్టం, జ్వరం తగ్గినాక పంపించచ్చు. జ్వరం తగ్గినాక పంపించాలి. కెమ్లిహే పేపర్లో రాశారంట స్లిప్లో, రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ తీసుకురమ్మని. ఇంకా మా అబ్బాయి వచ్చిందే 3ంటికి కదండి, నాకు ఫోన్ వచ్చిందే 3ంటికి. ఇంకా మా అమ్మాయికి అయితే తెలీదు, తను ఎలా ఫీల్ అయిద్దో ఏం చెప్పిద్దో చూద్దాము. తను వచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా అదే చెప్తున్నాను, అక్కడ టీవీ అయితే ఉంది కదండి, ఆ వాయిస్ అయితే వచ్చిద్ది అనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వచ్చిందేమో అని మేము తలుపులు వేసుకొని టీవీ సౌండ్ తగ్గించి పెట్టాము. ఇంకా వచ్చే టైం అయిందని మా అబ్బాయి ఆ గేట్ సౌండ్ వస్తే వచ్చిందేమో అనుకున్నాడు, కానీ రాలేదులే అని చెప్పి ఆ గేట్ వేసే ఉందిలే, వస్తే తెలిసిద్ది అనేసి అన్నాను. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చింది మా అమ్మాయి. आँखों देखी दे क्या देखियो? अब देखी ना, देखी नहीं, अभी देखी सरप्राइज है क्या हुई? ये नहीं करते थे काय कर लेती है? मुझे डाउट आया, बाली आया क्या वो गज में फैन अब दूर से देखा शैम्पू बाली का फैन जैसा वो बाली नजदीक गए तो बाली हमें लगा था क्या रखे वो क्या आवाज आनी है, अम्मी ऐसा आज को बुलाती ना आगे हो गया. ఇంకా పునుగులు తెచ్చుకుంటానికి వెళ్తానని చెప్తుంది మా అమ్మాయి. ఇంకా తను కూడా అడుగుతున్నాడు మా అబ్బాయి, వద్దు నూనె వస్తువులు తినకూడదు అన్నా కూడా ఏమవుదులేమ్మా అనేసి అన్నాడు. ఇంకా తనకి కూడా నోరు బాగాలేదేమో అనేసి సరే తెచ్చుకోండి అని చెప్పాను. చెరో 10 రూపాయలు తెచ్చుకొని తింటున్నారు పునుగులు అయితే.
ఇంకా మా అబ్బాయి 3ంటికి ఫోన్ చేశాడు కదండి, బయలుదేరుతున్నా వస్తున్నా ఇలా జ్వరం వచ్చిందని చెప్పి. ఇంకా తను ఫోన్ చేసినప్పుడే నేను ఇడ్లీకి అయితే నానబెట్టాను, సాయంత్రానికి రేపు పొద్దునకి పెట్టొచ్చులే అన్నట్టుగా. నేను ఇడ్లీ రవ్వ తక్కువ వేసుకొని మినపప్పు ఎక్కువ వేసుకుంటానండి, మినపగుళ్ళు. ఎందుకు అంటే ఇంట్లో వేసుకుంటాం కదా, మినపప్పు ఎక్కువ వేసుకుంటే పిల్లలకి మంచిది, నడుముకి బలం అనేసి. ఇక నేను మినపప్పు 1/2 కిలో అలా తీసుకున్నాను. 1/2 కిలో కంటే ఎక్కువ తీసుకున్నానో ఏమో తెలీదు, మామూలుగా తీసేసుకుంటాను నేను. ఇడ్లీకి అయితే కలిపాను. ఇంకా సాయంత్రం అయితే ఇడ్లీ అయితే వేసి ఇచ్చానండి. వేస్తే పెట్టమన్నాడు మా అబ్బాయి, ఇంకా సర్లే అని పెడుతున్నాను. 4 ఇడ్లీ వేస్తే 2 ఇడ్లీయే తిన్నాడు. ఇంకా జ్వరం మీద తినలేదు. ఇవన్నీ స్కూల్లోనే ఇచ్చారు టాబ్లెట్లు. ఇంకా టిఫిన్ చేశాడుగా, బిళ్ళలు వేసుకొని పనుకుంటామే. ఫేస్ చూసారా అసలు, టాబ్లెట్లు అదే వేసుకొని పనుకుంటామే. ఫేస్ బాగా వేడి చేసిందండి, వేడి జలుబు. లలిత ఫుల్ ఆదా 3 టైము దాని ఒకటేమో 2 పూట్లు వేసుకోమన్నారంట, హాఫ్ ఫుల్ ఇచ్చి 2 టైమా 3 టైమా ఇదైతే హాఫ్ వేసుకున్నాడు పొద్దున్న సాయంత్రం. బాగా వేడి చేసింది. మజ్జిగ పెరుగు తినకపోతే వేడి చేసింది. టాయిలెట్కి వెళ్ళినా కూడా మంటగా ఉందంట. మరి అదే వెయిట్ చేయటం అంటే. ఓ క్యా హే బడే బైక్ వాక బోత్ బోల్లే తీసుమి తప్పు క్యా హే. నేను అప్పుడే చెప్పాను మజ్జిగ తాగు అని చెప్పేసి, లేదంటే పెరుగన్నమైనా తినాలి డైలీ అని చెప్పా. తినే అన్నంలోనే లాస్ట్కి ఇంత పెరుగు వేసుకొని ఇంత అన్నంలో పిసుక్కొని నీళ్ళు వేసుకొని తాగాలి, సాల్ట్ వేసుకొని. సాల్ట్ అక్కడే ఉండిద్దిగా బల్ల మీద. నేను చెప్పే వచ్చా వెయిట్ చేసిద్దిరా అనేసి. हो गया क्या हो गया ఇంకా ఆవిరైతే పెడుతున్నానండి. ఆవిరి పడతాడనేసి మా అబ్బాయికి కొంచెం నీళ్ళు మరిగినాక పసుపు వేసి ఇలా ఆవిరైతే పట్టిస్తాను. అంటే మొక్కలు ఊపిరి ఆడట్లేదు కదా, కొంచెం ఆవిరి పడితే ఫ్రీగా అయిద్ది అనేసి నేను అలా దాంట్లోనే జండు బాం కూడా వేస్తానండి. అది ఒక డబ్బాలో ఎంత ఉండిద్ది, కొంచెమే కాబట్టి మొత్తం అయితే వేసేస్తాను. ఇలా ఆవిరి పడితే కొంచెం ముక్కులు ఫ్రీ అవుతాయి కదా, అందుకనే నేను పెట్టాను. ఇంకా అది ఆవిరి పడుతున్నాడండి. ఇలాగా దుప్పటి వేసి ఆవిరి పడతారు కదా, చాలా మందికి తెలిసే ఉండిద్ది. నేను మామూలుగా ఇంకా ఎలా పెడతాను అనేసి చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం అండి. చాలా మందికి తెలిసే ఉండిద్ది ఆవిరి పడతాం అనేది, తెలియకుండా ఎవరున్నారు ఈ రోజుల్లో. అయితే ఇంకా ఒక 5 నిమిషాలకి అలా 2-3 నిమిషాలకి అలా పడుతున్నాడు, లెగుస్తున్నాడు. కొంచెం అలాగే పడతా ఉంటే ముక్కులు ఫ్రీ అవుతాయి. ఎక్కువ శాతం ముక్కుతో నోరుతో లాగితే ఆ పసుపు వేసాం కదా మంచిది, లాగు అనేసి అంటున్నాను. జలుబు అయితే బాగా చేసిందండి, వేడి జలుబు అబ్బాయికి. ఇక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు మారుతాయి కదా, కొంచెం అది టైం పట్టిద్ది ఆ నీళ్ళు అలవాటు అవ్వటానికి. ఇంకా బాగా అయితే వేడి చేసింది. అక్కడ నీళ్ళు కూడా స్నానం చేయడానికి వేడి నీళ్ళే వస్తాయంట చెప్తున్నాడు. అంత వేడిగా అంత చల్లగా ఏమి ఉండవమ్మా, గోరువెచ్చగా అయితే నీళ్ళు ఉంటాయి అని చెప్తున్నాడు మా అబ్బాయి అయితే. మొహం చూసారు కదా, ఇలా కళ్ళు బాగా లావెక్కినాయి, వాసిని కళ్ళు అయితే. దేన్నైనా తట్టుకుంటాం కానీ జలుబు చేస్తే మాత్రం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ఇదిగా ఉండిద్ది. జలుబు అసలు తట్టుకోలేమండి.